ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియచేస్తున్నాను. క్రైస్ట్ చర్చ్ కర్నూలు నుండి మీకు ఉదయకాల వేళ శుభములు వందనములు తెలియజేస్తూ నేటి ధ్యానం కొరకై ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈ ధ్యానము ప్రారంభించుదాం. ప్రేమగల తండ్రి, దయగల మా దేవా, నీకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో ధ్యానించబోతున్నటువంటి అంశమును ప్రభా మీరు దీవించండి. వింటున్న వారికి ఆశీర్వాదకరంగా నా నోటి మాటలను మలుచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఈ దినము కీర్తనల గ్రంథము నుండి మొదటి కీర్తన ధ్యానించుదాం. కీర్తనల గ్రంథము మొదటి కీర్తన ప్రథమ స్కందములో ఉన్నటువంటి ఈ మొదటి కీర్తనలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ రీతిగా కీర్తన రాయబడి ఉంది: దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువురు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఇది ఈ 150 కీర్తనలో మొదటిగా వచ్చేటటువంటి కీర్తన. ఇందులో ప్రియులారా, మనం గమనించినప్పుడు ఒక మంచి అంశం జ్ఞాపకం చేసుకోవచ్చు. నీ మార్గం ఏది, లేక ఏ మార్గంలో నీవు ఉంటున్నావు. ముఖ్యంగా దీంట్లో 2 రకాల వ్యక్తులను గురించి మనం చూస్తాం. 2 రకాల మార్గాలను గురించి చూస్తాం. అలాగే 2 రకాల ఫలితాలను గురించి కూడా ఇందులో గమనిస్తాం. 2 రకాల వ్యక్తులు ఎవరు అని చూసినప్పుడు, దుష్టులు, రెండవది ధన్యులు లేదా పాపులు, రెండవది నీతిమంతులు. ఇది మనము గమనిస్తాం. ఈ 2 రకాల వ్యక్తులు లేక మనుషులు చూస్తాం. రెండవదిగా మనం గమనించినప్పుడు 2 రకాల మార్గాలు ఉన్నాయి. ఏమిటి ఆ మార్గాలు అని అంటే, పాపుల మార్గము అనేది ఒకటి ఉంది, నీతిమంతుల మార్గము అనేది ఒకటి ఉంది. సో ఈ 2 మనము ధ్యానించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అలాగే మనం చూస్తే 2 రకాల ఫలితాలు, రిజల్ట్ అనేది ముఖ్యం కదా, ఫలితాలు కూడా ఉన్నాయి. ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫలితం. దుష్టుల ఫలితం ఏంటి? నాశనం. నీతిమంతులకున్న ఫలితం ఏంటి? ఫలభరితమైన జీవితం, సఫలమగుట అనే మాట చూస్తాం. కనుక ఈ రీతిగా ఈ కీర్తన సాగుతుంది. ఇదే కాదు, మిగిలిన దాదాపుగా 150 కీర్తనలో కూడా ఈ 2 ఆస్పెక్ట్స్ మనం గమనిస్తాం. కనుక ప్రియులారా, ఈ సమయంలో మనం ఏ మార్గంలో ఉన్నామో మనల్ని మనమే వాక్య వెలుగులో మరి చూసుకోవాలి, సరి చేసుకోవాలి, ముందుకు నడవాలి. అప్పుడే దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తూ ఈ లోకంలో ముందుకు సాగుతూ ఉంటాం. సో ఈ సమయంలో మనం ధ్యానించేటటువంటి ఈ మొదటి కీర్తనలో చూసినప్పుడు నిజంగా ఇది ఎంతో విషాదకరంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఎంతో ఆశీర్వాదకరంగా కూడా ఈ కీర్తన కనిపిస్తుంది. మొదటిగా మాటలు చూసినప్పుడు ఆలోచన కదా, ఆలోచన, దుష్టుల ఆలోచన అని చూస్తాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, సో నడుచుట. మూడవది మనం చూసినప్పుడు ఏం చూస్తాం అక్కడ? నిలువక. ఇంకా మనం చూస్తాం కూర్చుండక అనే మాటలో చూస్తాం.
కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనిస్తే ఆలోచన ఏం చేస్తుందంటే మనం నడిపిస్తుంది. ఆ నడక ఎలా ఉంటుంది అంటే పాపుల మార్గమున నిలిచేలాగా చేస్తుంది. ఆ తర్వాత ఏమవుతాం? కూర్చుంటాం. ఎక్కడ కూర్చుంటాం? అపహాసకులు కూర్చుండు చోట కూర్చుంటాం. కూర్చున్నటువంటి మనం పడుకుంటాం, పడిపోతాం. అనగా క్రమేణా ఆలోచన నుండి చివరికి పడిపోయి పతనమయ్యే స్థితికి చేరుకుంటాం. ఇది ఏ మార్గం? దుష్టుల మార్గం లేక పాపుల మార్గం. దీని ఫలితం ఎలా ఉంటుంది అంటే విషాదమే, నాశనము అనేది మనం చూస్తున్నాం. కనుక చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనము జీవించవలసిన వారంగా ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు ప్రియులారా, మరి నీతిమంతుల మార్గం ఎలా ఉంది? నీతిమంతుల మార్గం చాలా గొప్పది, శ్రేష్టమైనదిగా మనకు కనపడుతుంది. ఇందులో ఉన్నటువంటి వారు ధన్యులు, ధన్యులు కదా. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్మ దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు కదా. సో ధన్యకరమైనటువంటి మార్గం జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో దేవుని వాక్యం ఉంటుంది, దేవుడు ఉంటాడు, ప్రభు మనతో ఉంటాడు. కాబట్టి మన మార్గం వర్ధిల్లేదిగా ఉంటుంది, మన మార్గం ఫలించేదిగా ఉంటుంది. దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ నీతి మార్గంలో, దేవుని మార్గంలో, దైవికమైనటువంటి మార్గంలో మనం నిలిచి నడిచి ఫలించాలని కోరుకుంటా ఉన్నాడు. కనుక ఈ మార్గం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎవరు ధన్యులు? సహజంగా లోకంలో ధనం ఉన్నవాళ్ళు, కోటీశ్వరులు లేదా పదవులతో ఉన్నటువంటి వారు, ఈ లోకంలో ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారిని ధన్యులు అని పిలుస్తుంటాం. మంచిదే. కానీ ఎవరు ధన్యులని వాక్యం చెప్తా ఉంది? ధర్మశాస్త్రము ధ్యానించువారు, దేవుని వెంబడించువారు ధన్యులు, దేవుని యందు భక్తి కలిగిన వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఆ ధన్యతల్లో ప్రథముడు, ఆ ధన్యతలు కలిగినటువంటి ఆ ప్రథముడుగా యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ధన్యుడుగా ఈ లోకంలో జీవించడానికి, ఆ ధన్యత చూపించడానికి ధర్మశాస్త్రమునకు లోబడినాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని. ఆ రీతిగా ధర్మశాస్త్రముకు లోబడిన వాడై ధన్యులలో మొదటి ధన్యుడిగా నిలిచినాడు. కొండమీది ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి 12వ వచనం వరకు చూసినప్పుడు నవధన్యతల గురించి బోధిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ధన్యతలు? చూడండి ప్రియులారా, ఈ రీతిగా రాయబడి ఉంది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇంకా చెప్తాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్తాడు. ప్రియులారా, ధన్యులు ఇలా ఉంటారు. ఇలాంటి వారిని ధన్యులు అంటారు. ధన్యులు అంటే ఇంగ్లీష్లో రాయబడింది బ్లెస్డ్ పీపుల్ అంట కదా, బ్లెస్డ్ పీపుల్. కనుక ప్రియులారా, మనం ఆశీర్వాదకరంగా ఉండాలని, ధన్యులుగా ఉండాలని, ఫలించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కీర్తనలో కూడా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ లోకంలో ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి, అయితే నీ మార్గం ఎలా ఉంది? లేక నీవు ఏ మార్గంలో ఉంటున్నావు? నశించిపోయే దుష్టుల మార్గంలో, పాపుల మార్గంలో ఉంటున్నావా? లేకపోతే నువ్వు ఫలించేటటువంటి నీతి మార్గం, మరి ఈ యొక్క
మంచి మార్గంలో, నీతిమంతుల మార్గంలో నీవు ఉంటున్నావా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీతిమంతులు ఫలిస్తారు. నీతిమంతులు ఈ లోకంలో ఆశీర్వాదకరంగా ఉంటారు. నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఒక మంచి కీర్తన కూడా మనం చూస్తాం. సాగుమా క్రీస్తులో సాక్షిగా, ఆగకని జీవితయాత్రలో, ఆగకని జీవితయాత్రలో సాగుమా క్రీస్తులో సాక్షిగా. ప్రతి మానవుడు ద్రాక్ష తీగయే, ప్రభు యేసులో నాటబడినచో. ప్రతి మానవుడు ద్రాక్ష తీగయే, ప్రభు యేసులో నాటబడినచో. చిగురింతువు ఫలింతువు, చిరకాలము క్రీస్తులో నీ ఉండిన. చిగురింతువు ఫలింతువు, చిరకాలము క్రీస్తులో నీ ఉండిన. సాగుమా క్రీస్తులో సాక్షిగా. కాబట్టి ప్రియులారా, ప్రతి మానవుడు ఫలించాలని, ఈ లోకంలో నీతిగా జీవించాలని, దేవుని రాజ్యం కొరకై సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. భక్తుని అనుభవం మనకు కూడా ఈ సమయంలో ఒక మంచి పాఠముగా, సందేశముగా ఉంటున్నది. ఈ మొదటి కీర్తనలో ఉన్నటువంటి ఈ రెండు మార్గాల్లో నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? ఇంకొక చక్కని మాట రాయబడింది ఇందులో. దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు, కానీ నీతిమంతులు ఫలించే చెట్టు వలె ఉంటారు. నీటి ఓరన నాటబడినదై ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. అలాంటి ఫలించే చెట్టులాగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కనుక జ్ఞాపకం చేసుకుందాం, నీవు ఏ మార్గంలో ఉన్నావు? నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను నిర్దేశిస్తుంది. నీ ఆలోచన నీ మార్గాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి నీతి మార్గంలో ఉండి ఫలిస్తావా, లేక దుష్టుల మార్గం ఉండి నశిస్తావా? నీవే నిర్ణయించుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుదాము. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల వేళ నీ ప్రియ బిడ్డలు వాక్యం విన్నారు, అర్థం చేసుకొని, నిజమే ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రభు, అందులో ప్రధానంగా దుష్టుల మార్గం ఉంది, నీతిమంతుల మార్గము కూడా మా ముందుంది. కనుక మేము ఈ లోకానుసారంగా దుష్టుల మార్గంలో, పాపుల మార్గంలో మేము వెళ్ళక ప్రభువా, నీతి మార్గంలో నడిచి నిన్ను మహింపరచుటకు, నీలో ఫలించుటకు మాకు సహాయం దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా సేవలను వినియోగించుకోండి. క్రైస్ట్ కర్నూలు తరపున మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.